బీఆర్ఎస్ పార్టీ తమ రజతోత్సవ ముగింపు వేడుకలను సోమవారం రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకుంది. ఊరూరా బీఆర్ఎస్ కార్యకర్తలు, నాయకులు పార్టీ జెండాను ఎగురవేసి సంబరాలు జరుపుకున్నారు. పార్టీ అధినేత కేసీఆర్ స్వయంగా పార్టీ రాష్ట్ర కార్యాలయంలో పార్టీ కార్యవర్గ సభ్యులతో భవిష్యత్తులో చేపట్టాల్సిన కార్యక్రమానికి దిశానిర్దేశం చేశారు. ఈ 25 వసంతాల్లో పార్టీ ఎన్నో ఒడిదుడుకులను ఎదుర్కొంది, ఎన్నో మైలురాళ్లను దాటింది, మరెన్నో విజయాలను కూడా హస్తగతం చేసుకుంది. 2001లో ఆ పార్టీ పుట్టిన నాడు మఖలో పుట్టి పుబ్బలో మాయమవుతుందంటూ చాలామంది తేలిగ్గా కొట్టిపారేశారు. కానీ అకుంఠిత దీక్షతో యావత్ ప్రపంచాన్నే ఆశ్చర్యపరిచే విధంగా ఉద్యమ లక్ష్యాన్ని ముద్దాడి సాధించుకున్న రాష్ట్రాన్ని 10 ఏళ్ల పాటు పాలించి చరిత్రలోనే ఒక అధ్యాయాన్ని ఆ పార్టీ లిఖించుకుంది. తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడటం ఒక్క టీఆర్ఎస్ వల్లే సాధ్యమన్న అభిప్రాయాన్ని అక్కడి ప్రజల్లో కలిగించింది. ప్రజలు పరాయి పాలనలో ఏం కోల్పోయారో వాటిని ఇక్కడి ప్రజలు పొందేందుకు అధికారంలోకి రాగానే వివిధ పథకాల పేర ప్రజలకు చేయూతనందించి ఔరా అనిపించుకుంది. తన ఆలోచనను రాష్ట్రానికే పరిమితం చేస్తే తిరుగులేని రాజకీయ పార్టీగా నేటికి ఆ పార్టీ అధికారంలో కొనసాగేది. కానీ దేశ రాజకీయాలపై దృష్టి పెట్టి నాటి టీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్గా మార్పు చేసినప్పటి నుంచి దానికి కష్టకాలం మొదలైంది. 2023లో అధికారానికి దూరమైంది. 2024లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో 0 స్థానాలను గెలుచుకుంది. ఫలితంగా 10 మంది ఎమ్మెల్యేలు ఫిరాయించడానికి కారణమైంది. దానికి తోడు కాళేశ్వరం కాలనాగైంది. ఫోన్ ట్యాపింగ్, లిక్కర్ స్కామ్, గొర్రెల పంపిణీలో అవినీతి అంటూ అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ గడిచిన 2.5 ఏళ్లుగా ఆ పార్టీని ఊపిరి మెసలకుండా చేస్తున్నది. ప్రాంతీయ పార్టీ అయిన బీఆర్ఎస్ మొదటి నుండి 2 జాతీయ పార్టీలను ఎదుర్కోవాల్సి వచ్చింది. అధికారంలో ఉన్నప్పుడు కేంద్రంలోని బీజేపీ సహకరించకపోవడంతో అనేక సందర్భాల్లో ఆ పార్టీ నేతలతో గొడవ పడాల్సి వచ్చింది. బీజేపీతో పాటు కాంగ్రెస్ కూడా నిత్యం అవినీతి ఆరోపణలతో బీఆర్ఎస్ను దోషిగా ప్రజల ముందు నిలబెట్టడంలో ఏ ఒక్క అవకాశాన్ని వదులుకోవడం లేదు. 2 జాతీయ పార్టీలకు తోడు ఇప్పుడు కొత్తగా మరో ప్రాంతీయ పార్టీని భవిష్యత్తులో ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఆ పార్టీకి ఏర్పడింది. కన్న కూతురే పక్కలో బల్లెంలా తయారైంది. తన పార్టీకి టీఆర్ఎస్గా నామకరణం చేసి ఉద్యమ పార్టీ అయిన బీఆర్ఎస్ను దెబ్బ కొట్టాలని లక్ష్యంగా ముందుకు పోతున్నది. కన్న తండ్రి, సోదరుడు అన్న మానవ సంబంధాలు రాజకీయాల్లో పనిచేయవన్నట్లుగా గత 2 రోజులుగా ఆమె వారిని టార్గెట్ చేస్తున్నది. దేశంలోనే రాజనీతిజ్ఞుడిగా పేరు తెచ్చుకున్న కేసీఆర్ను మరబొమ్మగా పేర్కొందంటేనే తన సొంత కుటుంబ సభ్యులనే ఏ మేరకు ద్వేషిస్తుందన్నది అర్థమవుతోంది. ఇంతవరకు రాష్ట్రంలో 3 ప్రధాన పార్టీల ముక్కోణపు పోటీ మాత్రమే ఉండేది. ఎన్నికల మైదానంలో కవిత పార్టీ నిలదొక్కుంటే ఇక నుండి చతుర్ముఖ పోటీ రాష్ట్రంలో కొనసాగబోతోంది. రానున్న ఎన్నికల నాటికి ఈ 4 పార్టీల వైఖరి ఎలా ఉండబోతోందన్నది ఇప్పుడు ఆసక్తి రేకెత్తిస్తోంది.